నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. గుజరాత్ జామ్నగర్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల సీఈఓలు, వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రముఖులు బాలీవుడ్ ఇండస్ట్రీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి సౌత్ నుంచి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో చరణ్ కు అవమానం జరిగిందంటూ ప్రస్తుతం టాలీవుడ్ మెగా ఫ్యాన్స్ బాలీవుడ్ పై గుర్రుమంటున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలో రామ్ చరణ్ స్టేజ్ పై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే దీనికి ముందు జరిగిన ఓ సంఘటనను తాజాగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జేపా హాసన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో చరణ్ ను అవమానించారని, ఇది ఎలా జరిగినా ఓ సౌత్ స్టార్ ని అలా పిలవడం నచ్చలేదంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఈవెంట్ లో అప్పటికే స్టేజ్ పై అంబానీ కుటుంబంతో పాటు షారుఖ్, సల్మాన్, అమీర్లు ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటుకు డాన్స్ చేశారు. ఈ క్రమంలో నీతా అంబానీ, రామ్ చరణ్ కూడా అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో వెంటనే షారుఖ్ రామ్ చరణ్ ఎక్కడా అని అడుగుతూనే వెంటనే తమిళ భాషలో మాట్లాడుతూ ఇడ్లీ, వడ, సాంబార్ తినేసి కూర్చున్నావా, రామ్ చరణ్ ఎక్కడున్నావంటూ పిలిచాడు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఖాన్లతో కలిసి నాటు నాటుకు స్టెప్పులేశాడు. గ్లోబల్ స్టార్ అయిన చరణ్ ను ఇడ్లీ, సాంబార్ అని పిలవడం ఏమాత్రం బాలేదంటున్నారు. టాలీవుడ్ పై ఉన్న అక్కసును షారుఖ్ ఇలా బయట పెట్టాడంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని జెబా కూడా ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేశారు. ఆ టైంలో నేను కూడా స్టేజ్ పై ఉన్నాను. రామ్ చరణ్ ను ఇడ్లీ, వడ అని పిలవడంతో నాకు కోపం వచ్చింది. ఆయనను అలా పిలవడం నాకు అస్సలు నచ్చలేదు. దీంతో వెంటనే స్టేజ్ దిగి కిందకు వెళ్ళిపోయాను. బాలీవుడ్ కు టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు అనేది ఈ తాజా సంఘటనతో మరోసారి రుజువైంది అంటే జెబా హాసన్ తన పోస్టులో పేర్కొంది. షారుఖ్ ఖాన్ ఏదో సరదాకి అలా పిలిచినా ఎంతో మంది అతిథులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అక్కడ ఉన్నారు. వారి ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఆహ్వానించే తీరు మాత్రం సరైనది కాదు. షారుఖ్ తీరు చూస్తుంటే ఇంకా బాలీవుడ్ కు టాలీవుడ్ పై ఉన్న చిన్న చూపు అలాగే ఉందనిపిస్తుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు, కానీ దానికి టాలీవుడ్ చెరిపేసింది. ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే టాలీవుడ్ అంటున్నారు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా, టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందింది. ఇక RRR సినిమాలోనూ నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో చరణ్ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. అదే ఇప్పుడు బాలీవుడ్ కు గిట్టడం లేదనుకుంటా. తెలుగు సినిమా హీరోలు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోవడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారేమో. అదే మంటతో షారుఖ్ ఇలా వ్యవహరించాడంటూ తెలుగు ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.